ఈవీ రంగంలోకి 3.4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు ఈవీ పరిశ్రమ 2030 నాటికి 3.4 లక్షల కోట్లు $40 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. కొలియర్స్ ఇండియా అనే కన్సల్టెంట్ సేవల సంస్థ తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఇప్పటికే వివిధ కంపెనీలు ఈవీ రంగంలో తమ పెట్టుబడి ప్రణాళికలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. వీటి వల్ల ఇతర పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు విస్తరిస్తామని పేర్కొంది. ప్రస్తుతం చూస్తే ఈవీ విభాగంలో ఆశించినంత వేగంగా ప్రగతి నమోదు కావడం లేదని కూడా తెలిసింది. ఈ నివేదిక ప్రకారం మనం గమనిస్తే ప్రస్తుత దేశీయ వాహన రంగంలో విద్యుత్ వాహనాల వాటా 8% చేరింది. ఏడాదికి 20 లక్షల వాహనాలు అమ్ముతున్నాయి. ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు 6 ఏళ్ల దశల వారీగా 3.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి ప్లాంట్ మీదే $27 బిలియన్, సుమారు 2.30 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఒరిజినల్ ఈక్విప్మెంట్ ఓఈ ఒరిజినల్ ఈక్విప్మెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ ఉత్పత్తి కార్యకలాపాలు $9 మిలియన్, సుమారు 76,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల ఇతర రంగాల్లో వృద్ధి కనిపిస్తుంది. స్థిరాస్తి, పారిశ్రామిక, గోదాముల రంగాలకు మేలు జరుగుతుంది. ఈ రంగాలు కూడా అధిక పెట్టుబడులను సంపాదిస్తాయి. ముఖ్యంగా లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి మన దేశంలో రహదారుల మీద తిరిగే వాహనాల్లో దాదాపు 30% అంటే 8 కోట్ల వాహనాలు విద్యుత్ వాహనాలుగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ ప్రకారం అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే ఈవీ అమ్మకాలు పెరుగుతున్నా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాల చర్యలు ప్రకటిస్తున్నా వీటి వినియోగంలో ఆశించినంత మేర వేగవంత ప్రగతి ఉండడం లేదు. మొత్తం వాహన విక్రయాల్లో విద్యుత్ విభాగ వాటా 8% ఉండడం ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. కొన్నాళ్ల పాటు అనూహ్య వృద్ధి సాధిస్తేనే ఈ రంగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. ఆటోలే ఎక్కువ. ప్రస్తుత ఈవీ వాటా త్రిచక్ర వాహన విభాగంలో అధికంగా ఉంది. అంతటి వృద్ధి ద్విచక్ర, 4 చక్ర వాహనాల్లో లేదు. సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల ధరలు 20 నుంచి 50% ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. ముఖ్యంగా మన దేశీయంగా గమనిస్తే ఈవీ వాహనాల ఉత్పత్తి, విడిభాగాల లభ్యత, బ్యాటరీల ఉత్పత్తి పెరిగే కొద్దీ వాహన ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 ఏళ్లలో ఈవీ పెట్టుబడులపై అంచనా. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి 27%, అదేవిధంగా శాతంలో చెప్తే 67%. ఓఈ ఈవీ ఉత్పత్తి 923, ఇతరాల అనుబంధ యూనిట్లు 410, మొత్తం 40, 100. ముఖ్యంగా ఈ చర్యలు తీసుకుంటే కొంత ప్రగతిలో వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో సబ్సిడీలు మాత్రమే పరిమితం కాకుండా ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున స్థానికంగా ఈ ఉత్పత్తి పెంచేందుకు పన్ను రాయితీలు కూడా ఇవ్వాలని చెప్పేసి సలహా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఛార్జింగ్ సదుపాయాలు రూపొందించడం, వాహన యజమానులు తమ ఇళ్ళ దగ్గరే వాహనాలను త్వరగా ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు అవసరం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే స్వావలంబన మహిళలకు కావాల్సినటువంటి డ్రైవింగ్ తెలిసిన వాళ్ళకు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఈవీ ఆటోలు కూడా సబ్సిడీ తోటి చేయాలని చెప్పి చెప్తోంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మనము ఏ రంగాల్లో ఇవన్నీ కూడా ఎక్కువ ప్రయోజనం కలుగుతాయంటే కొన్ని విషయాలను షేర్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా టాటా మోటార్స్ అనేటువంటిది ఎక్కువగా మనకు కనపచ్చేటువంటి షేర్లు టాటా మోటార్ అనేటువంటిది బాగా అప్ ట్రెండ్ వెళ్తూ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఈవీ ఛార్జింగ్లు చేసేటువంటి టాటా పవర్ కొంత పేరు మార్చారు. అయినప్పటికీ టాటా పవర్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ 2 షేర్లను మేము సజెస్ట్ చేస్తున్నాం. అంతేగాని ఇది 2030కి వరకు టార్గెట్ పెట్టుకొని ఈ 2 షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అంతేగాని ఇది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాం. ఇది కొనమని అమ్మమని మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఒక వార్తను మనం షేర్ మార్కెట్లో నష్టపోయి ఒక వార్తను వినడంతో మిత్రులకు అదేవిధంగా స్మాల్ అండ్ పెద్ద ఇన్వెస్టర్లను కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్లు అనేది డైలీ ట్రేడింగ్లో కానీ పాల్గొనే వాళ్ళకు వాళ్ళ సొంత డబ్బులు ఉంటే మాత్రమే చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా అప్పు చేసి చేయకూడదు అనేటువంటిది మా సలహా. ముఖ్యంగా ఏదైతే డబ్బులు ఎక్సెస్ ఉండి బ్యాంకులో వేస్ట్గా ఉన్నటువంటి డబ్బులు లేదా సేవింగ్ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైన ట్రేడింగ్లో చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒకరోజు పెరుగుతుంది. మనం కూరగాయల మార్కెట్లో చూస్తుంటాం, టమాటోలు ఏ విధంగా ఒక రోజులో ఏ విధంగా ఉంటాయి, మరుసటి రోజు ఏ విధంగా ఉంటాయని. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అదే విధంగా ఉంటాయి. అవసరానికి డబ్బులు మనం అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ రావడానికి మనకు చాలా సంవత్సరాలు పడతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకొని అందులో అంటే మనకు డబ్బులు అవసరం లేదనుకున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి, దేశ అభివృద్ధికి పాటుపడి ఉన్న రైతరం. కాబట్టి ఆ విధంగా అడుగులేయాలని, ముఖ్యంగా ఈ 2 దాంట్లతో పాటు బ్యాటరీకి సంబంధించిన ఎక్సైడ్ బ్యాటరీ ఇంకా అమర్ రాజా బ్యాటరీ ఈ 2 కూడా మనము ముఖ్యంగా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సినటువంటి షేర్లు. కాబట్టి ఈ 4 దాంట్ల గురించే మేము ఫోకస్ పెడతా ఉన్నాం. ముఖ్యంగా టాటా మోటార్స్, అదేవిధంగా టాటా పవర్ అదేవిధంగా బ్యాటరీస్ కనుక్కుంటే ఎక్సైడ్ బ్యాటరీ, అమర్ రాజా బ్యాటరీ దక్షిణాది రాష్ట్రాల్లో సంబంధించినటువంటిది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి రాజకీయ నాయకుడు అయినప్పుడు రాజకీయాల్లో లేడు. ఇది తెలంగాణలో అద్భుతంగా ఈ బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. ఇది కూడా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా బాగా కల్పించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఏదైతే తన మాతృ రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అదే రంగంలోకి వెళ్తున్నారు. ఈయనకు వీలైతే మళ్ళీ రాజకీయాల్లో ఈ అధినేత రావాలనుకుంటున్నాడు. ఆయనకు ఈ చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపుతారని మేము ఆశిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. కాబట్టి ఈవీ రంగాన్ని బెస్ట్ ఆఫ్ లక్గా చెప్తూ ఈవీ రంగంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందని మేము భావిస్తూ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.